ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపు జరగనున్న క్రికెట్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్. 1500 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆన్లైన్లో టికెట్స్ విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో బ్లాక్లో టికెట్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆల్మోస్ట్ ఒక నెల క్రితం నుంచి సన్ రైజర్ టీంతో ఒకవైపు మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి మరొక వైపు ఫస్ట్ రెగ్యులర్గా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక కంబైన్డ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి కూడా మీటింగ్ పెట్టేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఒక నిర్ణయంకి తీసుకురావడం జరిగింది. వారు అవసరాలు అదేవిధంగా మన వైపు నుంచి ఏమి ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ చేయడానికి ముఖ్యమైన కారణం అంటే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ వైపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు ప్రేక్షకులకి అదేవిధంగా సామాన్య ప్రజలకి కూడా ఎలాంటి తక్కువ ఇబ్బంది మినిమం ఇన్కన్వీనియన్స్ ఉండి ఈ మ్యాచ్ జరిగిపోవాలని మేము దాని గురించి ఏర్పాటు చేయడం జరిగింది. దాని చుట్టూ ప్రత్యేకంగా అంశాలు నేను చెప్తాను. తర్వాత మన ఇతర అధికారులు 2 minutes మీకు షేర్ చేస్తారు వివరాలు. ప్రత్యేకంగా మీరు చూసి ఉంటారు, మా పాత్రికేయ మిత్రులు అందరూ కూడా లాస్ట్ టైం కూడా చూశారు. లాస్ట్ టైం ODIలోని చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లో అందరూ ఒక ఆనందానికి సంతోషానికి పడి ఇక్కడ నుంచి వెళ్ళాలి, అలానే సంతోషంగా రావాలని, because they are coming for entertainment, there is a program going on, దానికి ఒక ఉత్సాహంగా వస్తారు, యువకులు వస్తారు, అందరూ వస్తారు. సో ఆ సమయంలో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అయితే ఆ ఉత్సాహాన్ని మనం తగ్గించే వాళ్ళం అవుతాం. సో రైట్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ నుండి పార్కింగ్ వైపు మరియు పార్కింగ్ నుండి ఏ గేట్ నుంచి బయట ఎంట్రీ ఉండాలి, లోపల ఎంట్రీ ఉండాలి, ఎక్కువ అనవసరం తిరగకుండా. సో ఈ అంతా ప్లానింగ్ కూడా